Hi guys, good morning. Welcome back again to the channel. గుడ్ మార్నింగ్ గైస్. నేనైతే ఇప్పుడే లేచిన కాబట్టి కొంచెం మొత్తం మబ్బు ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనకి షూట్ ఉంది కదా. సో నిన్ననే చెప్పినాము వాళ్ళ షూట్ ఉందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనకి షూట్ కొంచెం ఆఫ్టర్నూన్ పెట్టుకుందామని చెప్పేసి అన్నాము మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఒకవేళ నిన్ననే చెప్పినాము కాఫ్ ఉంది. ఒక నిమిషం లైట్ ఇస్ మాట్లాడతాం. కాఫ్ ఉందని చెప్పినాం కదా. సో ఆ కాఫ్ వల్ల మళ్ళీ అక్కడ అసలు మేము ఏం ప్రజెంట్ చేస్తామని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉండే మాకి. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఆఫ్టర్నూన్ పెట్టేసుకుందామా అని చెప్పేసి అయితే మేమే అడిగినాము. సో వాళ్ళు ఓకే అన్నారు. ఫస్ట్ ఇంకా రేపు పెట్టుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయింది. నిన్ననే షూట్ ఉండే మేడం. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ లేట్ అయితే కనుక అంటే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా అంటారు కాబట్టి ఇవాళనే వేసేసుకుందాము. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మేమే కంప్లీట్ చేసేసి పంపిస్తాము, మీకు ఏం ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అన్నారు. సో ఏంటంటే కొంచెం హెల్త్ కొంచెం అడిట్ అవడం వల్ల వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది మేమే. ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నేను ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు. చిన్ని ఇప్పుడే లేస్తుంది. టైం ఇప్పుడు 9 అవుతుంది. కొంచెం లేట్ అయింది. మేము వాళ్ళు లేట్గా లేసినాము. ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే అక్కడ ఉండాలి. సో 1 ఏమన్నా చేసుకొని పోదామా అని అంటే ఇప్పుడు ఏం అసలు తినాలనిపించట్లేదు. చెప్తున్నాం కదా, ఏం తినాలనిపించట్లేదు. జస్ట్ ఏదైనా మంచి కాఫీ తాగేసి ఇప్పుడు దీనికి ఏదైనా సాల్ట్ వాటర్ ఉంటాయి కదా. సో అవి ఏమన్నా తీసుకుందామా, వాటిని అట్లాంటివి ఏమైనా ట్రై చేద్దామా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే ఇది గొంతేసుకొని అక్కడ పోయి మాట్లాడితే అక్కడ ఏం యూజ్ ఉండదు కదా. ఫస్ట్ అయితే ఫ్రెష్ చేద్దాము. ఫస్ట్ ఫ్రెష్ వచ్చిన తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకుంటాను నేను. హాట్ వాటర్ తీసేసుకొని ఒక మంచి కాఫీ తాగి రెడీ అయిపోదాము. కొంచెం ముందే వెళ్ళి పని చేసుకొని వద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూద్దాం అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందేమో తెలీదు. బయట వెదర్ కండిషన్ ఇట్స్ ఓకే, వర్షం ఏం లేదులే. ఓకే, ఇవాళ గాలి కూడా ఏం రావట్లేదు. సో ఓకే, ఇవాళ వెదర్ అయితే బాగానే ఉంది. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు? వీలైతే మనము ఫ్రైడే రోజు డీప్ క్లీనింగ్ పెట్టేసుకుందాము. ఎందుకంటే కొంచెం సాటర్డే రోజు ఫెస్ట్ ఉంది, అంటే సాటర్డే రోజు పండగ కాబట్టి ఫ్రైడే రోజు కొంచెం క్లీనింగ్ పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫ్రైడే అంటే ఎప్పుడు, రేపు ఎల్లుండి చూద్దాం. వీలైతే వీలైతే అట్లా. అండ్ ఇవాళ ప్లాంట్స్కి కోకోపీట్ పెడదాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. సో వచ్చిన తర్వాత అయినా కూడా ఒకవేళ పాసిబుల్ మేము ఏమైపోతుందంటే ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్ చేసేసరికి ఈ ప్లాన్స్ అయితే ఈవినింగ్ మనం ముట్టుకోలేము, అంటే ఈవినింగ్ ఏం చేయలేము కదా ఈవినింగ్. అందుకే కొంచెం ముందే వేసేసుకుంటే బెటర్ అనుకుంటున్నాం కానీ ఆ ముందు టైం కుదరట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. నాకు ఎడిటింగ్ పెండింగ్ ఉంటే నాకు ఇంకే వర్క్ కూడా మనసులో పట్టదు. సో ఫస్ట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చూద్దాం. ఎలా వీలైతే అలా ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అయిపోదాం. అండ్ చిన్ని ఇంకా లేవలేదు, అప్పటి నుంచి లేపుతున్నారు. లేరా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము, మనకి ఇంకా టైం లేదు. తొందర ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. కూల్గా బ్లాగ్ అంతా కూల్గా అయిపోతుంది. లేకపోతే ఇంకా టెన్షన్గానే ఉంటామని చెప్పేసి చెప్తే లేగట్లే. నేను ఇప్పుడు మంచిగా కోమ్ చేసేసుకొని ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను. బిగ్ బాస్ ప్రోమో చూస్తున్నా. అండ్ ఆల్రెడీ నేను ఫ్రెష్ వచ్చేసిన, మంచిగా కోమ్ చేసేసుకున్నా. అండ్ స్కిన్ కేర్ అయితే ఇంకేం చేసుకోలేదు. స్కిన్ కేర్ చేసుకుంటా, కొంచెం ఫేస్ అంతా కొంచెం వెట్ ఉంది, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ గ్యాప్ నేను ఏం చేస్తున్నా తెలుసా, మన ఇది ఉంది కదా బిగ్ బాస్ ప్రోమో చూస్తున్నాను. నేను నామినేషన్ చూసారా, నాకు అంత ఎఫెక్టివ్ ఏమనిపించలేదు. ఏదో పాయింట్స్ చెప్తున్నారు అనిపించింది. అంటే కొన్ని పాయింట్స్ ఓకే, బట్ ఈ 2 డేస్లో నేను కూడా అంతేం అబ్జర్వ్ చేయలేదు. సో నాకు అంతేం తెలీదు కాబట్టి. అంటే ఇంకా నేను హాఫ్ అయింది, ఇవాళ హాఫ్ ఉంది కదా అంటే నామినేషన్స్లో. సో చూద్దాము. అండ్ దీని గురించి నేను తర్వాత మాట్లాడితే ఇప్పుడైతే ప్రోమో చూస్తాను. 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు ఏదో చేశారు, ఒక ఆలు కర్రీ చేశారు. ఓకే, నేనైతే ఇప్పుడే ఇందాక లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయినా. అండ్ షాప్ కూడా వెళ్ళొచ్చిన, అయితే మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. అండ్ ఇప్పుడు మేము ఇంకా కాఫీ కూడా తాగలేదు, అయితే స్కిన్ కేర్ కూడా చేసుకోలేదు. తొందరగా పోయి వచ్చిన, ఎందుకంటే ఈరోజు కొంచెం ఫాస్ట్గా తాగాలనేసి పోయి వచ్చిన. బజ్జో అయితే మంచిగా ప్రోమోలు చూసుకుంటా. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, సో వాటి ప్రోమోస్ అంటే ఇప్పుడు షోస్ కొన్ని ఉంటాయి కదా, సో వాటి ప్రోమోస్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంది. మనమైతే కాఫీ ఫస్ట్ తాగేద్దాం. ఫాస్ట్గా అయిపోవాలి ఈరోజు అయితే. యాక్చువల్గా ఈరోజు షూట్ ఉందని చెప్పాము కదా, సో మేము అన్నాం మరి
ఇద్దరికైతే కాఫ్ అయింది కదా. సో నార్మల్గా బ్లాగ్ మాట్లాడేటప్పుడే కాఫ్ ఫుల్ వస్తూ ఉంది. సో మాకైతే కాఫ్ అయింది. మరి ఒకవేళ మీకు ఓకేనా, ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కనుక కాఫ్ వస్తే కొంచెం అటు ఇటుగా మళ్ళీ మాట్లాడి ఇబ్బంది అవుతుంది కదా, మనకైనా వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. సో మీకేమైనా ఇబ్బంది ఉందా అది అని అంటే ఏం కాదు, పర్లేదు రండి అని చెప్పారు. సో అందుకనేసి ఫాస్ట్ వెళ్దాము, తొందరగా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు షూట్ అయితే. సో చూద్దాం, తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. ఇంకా రెడీ అయితే ఏం అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత వెంటనే మేకప్ చేసేసుకొని ఇక రెడీ అయితే అయిపోతుంది కదా అనేసి కొంచెం లేట్ చేసిన ఈరోజు అయితే. సో ఇప్పుడైతే బయట వెదర్ అయితే బాగుంది. అంటే బయట వెదర్ ఇప్పుడు ఎట్లుందంటే వర్షం అయితే ఏం పడట్లేదు, కానీ మబ్బు అవుతుంది. సో అది ఈరోజు అయితే. అండ్ వచ్చిన తర్వాత కిచెన్ ఒకసారి అంతా చదరాలి. ఇప్పుడు చదిరే టైం అయితే లేదు, ఎందుకంటే కాసేపు అక్కడ కూర్చొని ఇప్పుడు మీతో బ్లాగ్ తీసే వరకు అయిపోతుంది. సో అందుకనేసి వచ్చిన తర్వాత కిచెన్ అయితే చదువుదాం. వచ్చేసరికి మేబీ ఇప్పుడు 1కి వెళ్తాము అంటే నాకు తెలిసి వచ్చేసరికి ఒక 3-4 అవుతుంది కావచ్చు. సో చూద్దాం, ఒకవేళ ఏ టైం వచ్చినా కూడా ఫస్ట్ అయితే ఈ కిచెన్ అయితే కొద్దిగా క్లీన్ చేసేద్దాం. వచ్చిన తర్వాత వంట చేసుకొని నైట్కి తినేద్దాం అంతే. తాగేసి అప్పుడెప్పుడో స్కిన్ కేర్ అరే ఎందుకురా అన్ని దిక్కులు, అప్పుడెప్పుడో స్కిన్ కేర్ చేసుకుంటా అని చెప్పాను కానీ చేసుకోలేదు. సో ఇప్పుడు మంచిగా కాఫీ తాగేసి స్కిన్ కేర్ చేసుకుని ఫాస్ట్గా రెడీ అయిపోదాం, మనకు టైం లేదు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాము. సో రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నాం, వెయిటింగ్. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము, ఇంకా 2 minutes చూపిస్తుంది. అంత ఇట్లా కళ్ళు తిరిగినట్టు అవుతుంది, అందుకే కూర్చున్నాను నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం, ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే క్యాబ్ ఆల్రెడీ 2 minutes చూపిస్తుంది, మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం, వెయిట్. ఓకే గైస్, మనం ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ మేబీ ఇంకా టైం పడుతుంది కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు. నేను ఒకరు ఇద్దరు ఉంటాను అనుకున్నా, కొంచెం ఒక 4 to 5 members ఉన్నారు. మేబీ అరేంజ్ చేసుకుంటున్నారు కావచ్చు నాకు తెలిసినంతైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పవర్ పోయిందంటే ఇప్పుడు మొత్తం జనరేటర్ మీద నడుస్తుంది, అందుకే కొంచెం ఫాస్ట్గా వచ్చేసినాము. నేను కూడా రాను, సైలెంట్, ఇదే పని. ఇది అక్కడ ఫిక్స్ చేసేద్దాము. అండ్ ఇంకా ఆఫ్ అయిపోతుంది హీట్ కావచ్చు, ఎందుకంటే ఏసీ ఉంది కదా. కెమెరా నేను ముందు పెట్టుకున్నా, మాట్లాడే మనిషి అక్కడ కూర్చొని మాట్లాడుతుంది. ఫస్ట్ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాబిన్లో కూర్చుంటాము. అంటే ఏమంటారు, కొంచెం వాళ్ళంతా అరేంజ్ చేసుకున్న తర్వాత పిలుస్తారు. అండ్ ఇప్పుడు ముందు ఇంకా ఫెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎలాంటి షూట్ ఉండబోతుందో ఇంకా అసలు కొంచెం కూడా ఐడియా లేదు. బట్ ఉంటుందని చెప్పేసి అన్నారు, కానీ ఏంటిదని చెప్పేసి ఇంకా తెలియదు. సో వెయిట్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మేము కూడా చూడాలి. నిజంగా ఇంట్రెస్ట్ వస్తుంది. అంతకుముందు చెప్పినాం కదా, శారీస్ కొత్త చూస్తాను మనం తెలుసా. శారీస్ చూపెట్టే 7-8 మోడల్స్ కూడా ప్రతిసారి కొత్తగా ఉంటాయి కదా. అయిన తర్వాత కలుస్తా అంటున్నా కానీ వాళ్ళు విలువట్లేదు కాబట్టి బ్లాగ్ అని చేసి మాట్లాడుతున్నా. అండ్ మీకు విషయం తెలుసా, అసలు లంచ్ చేయలేదు, టిఫిన్ చేయలేదు, అసలు ఏం తినలేదు, ఓన్లీ కాఫీ తాగినాము. అసలు నిన్న నైట్ నేను పాలు కూడా తాగినా. ఎందుకో అంటే పడుకునే ముందు కొన్ని పాలు అయితే తాగి పడుకున్నా. కొంచెం అందుకే ఇక ఏం తినబుద్ధి కూడా అట్లా. ఏ టైం అంటే ఎప్పుడు తెలుసా, 12:30కో ఏమో పాలు తాగినాం కదా మనం, చిన్న ఇద్దరం కూడా. ఎందుకో ఆ టైంకి కొంచెం ఇద్దరికి ఆకలైంది, తాగేసినాము. ఒక 2 మోడల్స్ అయితే అయిపోయినాయి, ఇంకా 4 to 5 అంటే ఈరోజు 6 ఉన్నాయట మోడల్స్. ఇంకా 4 ఉన్నాయి. సో అవైతే చూసేద్దాము. మంచి బ్రైట్ షేడ్స్, పేస్టల్స్ అన్ని రకాలైన టిష్యూలు, మళ్ళీ గోల్డెన్ టిష్యూ. ఓకే గాయస్, మన షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. అయితే ఇప్పుడే వచ్చేసినాం, ఒక 2 minutes అవుతుంది అంతే. సో చెప్పు, వాళ్ళు ఎట్లా జరిగింది అక్కడ? ఈరోజు తొందరగా అయిపోయింది కదా షూట్, ప్రశాంతంగా అయిపోయింది. అవును, అంటే కొంచెం అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు కొంచెం లేట్ అయింది. వాళ్ళు అవన్నీ సెట్ చేసుకునేసరికి అక్కడనే ఒక 1/2 hour అయిపోయింది కావచ్చు. కానీ షూట్ లేట్ స్టార్ట్ అయింది, కానీ తొందరగా అయిపోయింది. ఒక 6 కలెక్షన్ ఏమో ఉండే అంతే. ఈరోజు వచ్చే కలెక్షన్ ఉంది కదా వాళ్ళ దగ్గర నెక్స్ట్ వీక్ ఇంకో ఏదో మంచి ఆఫర్తో వస్తున్నామని చెప్పేసి చెప్పాను. మరి అది ఏం ఆఫర్ ఏంటిదని చెప్పేసి ఇంకా తెలియదు. సో నెక్స్ట్ వీక్ తెలుస్తుంది ఏంటిదని చెప్పేసి. అండ్ ఒకవేళ నెక్స్ట్ వీక్ ఏదైనా ఆఫర్ ఉంటే కనుక మన బ్లాగ్లో అయితే మెన్షన్ చేస్తాము, ఒకవేళ వాళ్ళు అన్నట్టు ప్రొవైడ్ చేస్తే కనుక. అండ్ ఇప్పుడు ఏంటి సంగతి అంటే, ఐ వాంట్ టీ. నీకు? దెర్ ఇస్ నో టీ పౌడర్. కాఫీ? మేము ఎక్కడ భయపడ్డామంటే మేము స్టాండింగ్గా ఉంటాం కదా, మాకు ఎదురుగానే ఏసీ ఉంటుంది. సో అది డైరెక్ట్ వచ్చేస్తే కనుక ఖచ్చితంగా కాఫ్ వస్తుంది కదా. సో అట్లా ఇబ్బంది పడతామేమో అనుకున్నాం, కానీ ఒక 2-3 times అయింది మధ్యలో. అది కూడా జస్ట్ షూట్ అయిపోయి అంటే జస్ట్ క్లిప్పింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే అయింది, మధ్యలో అయితే అవ్వలేదు ఎక్కడ కూడా. ఒకసారి మా నేను చేశాను, చిన్ని ఒకసారి చేసింది, నేను ఎక్కడ అవ్వలేదు. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు
నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఇప్పుడు మేకప్ అయితే వాళ్ళు ఎక్కువ ఏం వేసుకోపోలేదండి. నేను అసలు మేకప్ వేసుకో జస్ట్ కాంపాక్ట్ పౌడర్ వేసుకుని జస్ట్ బీబీ క్రీమ్ ఇంకా గ్లో క్రీమ్ ఒకటి ఉంటుంది, అది యాడ్ చేసేసుకుపోయినా ఎందుకంటే కొంచెం ఫేస్ అంతా వీక్గా కనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఎందుకని చెప్పేసి కొంచెం గ్లోది ఇలిమినేటర్ ఇది ఐకానిక్ది. సో చాలా బాగుంటుంది ఇది. నేను అంత ఎప్పుడో ఒకసారి ఇప్పటికి ఇది 3 times అనుకుంటా నేను వాడింది. ఇది ఎప్పుడో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పిన నేను లాస్ట్ ఉగాది బ్లాగ్లో హైలైటర్ ఉగాది బ్లాగ్లో చెప్పాను. మళ్ళీ అప్పుడు పెట్టుకున్నా, మధ్యలో ఒకసారి పెట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నా అంతే. ఇదే లాస్ట్గా మళ్ళీ ఎప్పుడు పెడతానేమో తెలియదు. జస్ట్ మా ఫేస్ అంతా వీక్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది కొంచెం యాడ్ చేశాను. బట్ ఎంతవరకు చేంజ్ కనిపించింది అని చెప్పేసి అయితే మీరే చెప్పండి, నాకైతే తెలుస్తలేదు. కొంచెం హాట్ వాటర్ ఎంత తాగినా కూడా గొంతులో కిచకిచ అంటారు చూసినా, ఆ గొంతు కిచకిచ అట్లనే కిచకిచ పోగొట్టుకోండి. లాస్ట్ టైం అర్బాజ్లో తీసుకున్నాం కదా శారీస్, ఈ శారీస్ ఇంకా అవే. ఇంకొక శారీ ఉంది, అది కట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ మళ్ళీ తీసుకోండి. ఈ శారీ మీద ప్రింట్ భలే వచ్చిందండి మాకు. ఈ శారీస్ భలే నచ్చినాయి. అండ్ మేము ఈ మధ్య 2 pleats అంటే ఏర్పడదు. 2 pleats అంటే జస్ట్ సింగిల్ ప్లీట్ లాగానే కనిపిస్తుంది. బట్ మేము 2 pleats పెట్టుకుంటున్నాం ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా కనిపిస్తుంది. అక్కడ కొంచెం లైట్స్ ఆన్ చేస్తారు అన్నట్టు. మీకు లాస్ట్ బ్లాగ్లో ఒకవేళ మీరు ఈ షూట్ బ్లాగ్లో చూసిన కనుక మీకు ఈజీగా అర్థమైపోతున్నాయి. 2 శారీస్ లాస్ట్ 2 శారీస్ అట్నే కట్టుకున్నాం. సో ఈ శారీ కూడా అట్నే కట్టుకున్నాము. ఇయర్ రింగ్స్ డబ్బా కూడా ఈయన పెట్టిపోయినాం. ఎప్పుడైనా అది ఆత్రమే చెప్తున్నా కదా, ఎంత ఫాస్ట్ చేస్తే ఎంత ఏం చేసినా ఆత్రమే వీళ్ళ పెట్టేస్తాయి. మీకు జోక్ చెప్పాలా అది కాదు, మీకు జోక్ చెప్పాలా గైస్. ఏమైందంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం అలవాటు, వీడియో అయిపోయిన తర్వాత బాయ్ గుడ్ నైట్ అని ఇట్లా అనడం అలవాటు కదా. అక్కడ కూడా బాయ్ గుడ్ నైట్ వస్తుంది, లేదంటే అవుట్రో, లేదంటే కనుక అంతవరకు సెలవు వస్తుంది. ఏదో లాస్ట్ మళ్ళీ మంచి స్టాక్తో వస్తాము, వెయిట్ చేయండి అని చెప్పేసి బాగా చెప్పేసి అయిపోయేదానికి ఏం చేసిందంటే మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం, బాయ్ గుడ్ నైట్, అంతవరకు సెలవు. సో మనం ఈరోజు కొంచెం ఎనర్జీగా ఉన్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు సీదా పడుకున్నా, ఇప్పుడైతే ఎనర్జీ ఉన్నాం. మీకు ఎప్పటికీ కాఫీ గొడవనైనా అనకండి, ఎందుకంటే ఒర్రి తలనొస్తుంది. ఆ తలనొప్పి పోవాలంటే ఏదో ఒకటి చేయాలి, ఇది చేస్తాం మేము. ఓకే, అండ్ వచ్చిన తర్వాత కిచెన్ క్లీన్ చేయాలని చెప్పా కదా, సో ఆ పని పెట్టుకుందాం. ఈ పాలు అయితే వేడైపోతాయి, సో అప్పటి వరకు మనము ఈ పని చేసేద్దాం. అండ్ మేము ఇందాకే కొంచెము వంట చేసుకుంది, అంటే వంట అంటే కాదు, జస్ట్ రైస్ వేసేసుకున్నాము. ఆల్రెడీ మేము తినేసినాము. ఇప్పుడు ఇటుగా టైంలో తిన్నాము. వచ్చేసిన వెంటనే అప్పుడు కాసేపు మాట్లాడినాం కదా, మాట్లాడి కాఫీ తాగేసిన తర్వాత కాసేపు అయినాక తినేసినాము. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎడిటింగ్కి ఇప్పుడు కూర్చున్నాను నేను వచ్చి. మార్నింగ్ నుంచి అసలు ఏం చేయలేదు. సో ఇప్పుడు ఎడిటింగ్ అయితే కూర్చున్నాను. ఓకే గైస్, ఇప్పుడు మనం బయట కూర్చొని కాసేపు ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసిన తర్వాత ఏం చేద్దాం ఇటు నైట్ ఒకవేళ ఆకలి అయితే కనుక టమాటా పచ్చడి కూడా అలసిపోలేదు. అవును, అసలు అదే నేను అప్పుడే చెప్పిన. పోయినసారి వచ్చిన వెంటనే పడుకున్నా, కానీ ఈరోజు ఇవాళ కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నాం. అండ్ వీలైతే కనుక బొట్టికి వెళ్దాం అనుకుంటున్నాం. మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు బొట్టికి కావాలి. సో ఆ బొట్టికి వెళ్దాము. ఇక్కడే ఉంటుంది పక్కన, మీకు ఎన్నోసార్లు అయిపోయింది కదా, పక్కన ఉంటుంది. ఆమెకి ఒకసారి కాల్ చేయొచ్చింది. ఆమె ఉంటుంది 8 వరకు ఉంటుంది అనుకో. 8 వరకు ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పవా? తెలుసుకొని ఏం చేయాలరా? ఎవరి గురించి అంటున్నాను? తెలుసుకొని ఏం చేయాలరా? నేను ఈరోజు ఒకటి ఫిక్స్ అయినా గాయస్, ఈ రోజు నుంచి బజ్జాన్ని బాగా సతాయిద్దామని ఫిక్స్ అయినా. ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం నువ్వు బిజీగా ఉంటావు, తర్వాత ఖాళీగానే ఉంటావు కదా, అప్పుడు సతాయిస్తా. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసిన. అప్పుడెప్పుడు ఫ్రెష్ అయిపోయినా మంచిగా స్కిన్ కేర్ అయితే చేసేసుకొని వచ్చేసిన. అబ్బా మొత్తం ఏదైతే పూసుకున్నామో అదంతా మంచిగా క్లీన్ చేసేసుకొని మంచిగా స్కిన్ కేర్ చేసుకుంటే కనుక ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. అండ్ చిన్న అయితే ఇందాక పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంది కదా, సో ఇందాక చూపించిందా చిన్ని? చూపించినవారా? గ్లామ్ నుంచి గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా, సో అదైతే యూజ్ చేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ మేము అదే ఆర్డర్ పెట్టుకున్నాము, అది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ నాకేంటంటే నేను గుడ్ వైబ్స్ యూజ్ చేస్తే ఇది కూడా యూజ్ చేస్తాను అంటే పర్టికులర్ ఇదే వాడతా అని చెప్పేసి ఏం లేదు. ఒక్కొక్కసారి అది పెట్టుకోవాలనిపిస్తే అది పెడతా, ఇది పెట్టుకోవాలనిపిస్తే ఇది పెట్టుకుంటా. అండ్ ఇప్పుడు చిన్న ఇది గ్లామ్ వాళ్ళదేమో కొంచెం గ్లో వస్తుంది ఫేస్. వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటాయి కనుక కొంచెం రిమూవ్ అయితే అని చెప్పలేవు, కానీ స్మూత్ అని అవుతుంది అన్నట్టు ఆ ఏరియా అంతా. సో నేను యూజ్ చేసేదేమో గుడ్ వైబ్స్. నేను కూడా సేమ్ మొన్న నేను పెట్టుకొని 10 days అవుతుంది అనుకుంటే, నాకు మళ్ళీ పెట్టుకోవాలనిపించలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తా. అండ్ యాక్చువల్గా అది అయిపోయింది, ఇంకోటి ఆర్డర్ పెట్టేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు
మీరు స్కిన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ అంటే హోమ్ రెమెడీస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, పర్లేదు. హోమ్ రెమెడీస్ పడితే ఇంకా లక్కీ అని చెప్పొచ్చు. నాకైతే పర్సనల్గా హోమ్ రెమెడీస్ ఏవి పడాయండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. అండ్ హోమ్ రెమెడీస్ ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు. మంచి టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, టర్మరిక్ పౌడర్ అండ్ బేసిన్ రెండు కలిపేసి మంచిగా పెట్టేసుకోండి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక కొంచెం కర్డ్ అయినా లేకపోతే కొంచెం హనీ అయినా యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. బట్ ఏంటంటే బేసిన్ పౌడర్ ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ని వీక్లీ వన్స్ ఒకసారి ఫాలో అవుతా అంటే ఆటోమేటిక్గా మీరు వితిన్ 1 monthలో మంచి గ్లో అయితే చూస్తారండి. అండ్ ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే కనుక ఈ సీజన్లో అయినా లేకపోతే నెక్స్ట్ వింటర్లో అయినా కూడా మంచి మీగడ ఉంటుంది కదా, పాల మీగడ అయినా లేకపోతే మీరు కర్డ్ యూజ్ చేసినా కర్డ్ యూజ్ చేయొచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండి, ఫేస్ మీద ఒక మంచి మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా ఏమైనా గ్లో కావాలన్నా కూడా వితిన్ 1 weekలో మీరు చూడొచ్చు. ఓకే, బిగ్ బాస్ వస్తున్నారా? నేను అయితే ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంకా చూడలేదు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 10 అవుతుంది. అండ్ వీడియో అప్లోడింగ్ కూడా అయిపోయింది, జస్ట్ ఎక్స్పోర్ట్ పెట్టేసి మాట్లాడుతున్నారు అంతే. అండ్ చూస్తున్నారా ఎంతమంది చూస్తున్నారా అని చెప్పేసేయండి. అండ్ నేను నిన్నటి బ్లాగ్ వస్తుంది చూడు, నిన్నటి ఎపిసోడ్ చూసి అయితే జస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నా. నామినేషన్స్ జరిగినాయి, నామినేషన్స్ అండ్ ఏమో అన్నిటికీ కొన్ని అంటే ఈ 2 daysలో వాళ్ళేమైనా అంటే ఏం చెప్తారులేండి. బట్ ఏంటంటే కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ దొరకట్లేదా అని ఒక పాయింట్ అనిపిస్తుంది అన్నట్టు అంతే. మణికంఠ ఈ క్యాండిడేట్ ఉన్నారు కదా, సో ఓకే కొంచెం సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపించింది. అంటే వాంటెడ్గా చేస్తున్నారా లేకపోతే అదే అట్లా అయిపోతుందో తెలియదు. బట్ ఎవరికైనా ఓకే ఆయన పర్సనల్ ప్రాబ్లం ఆయన పర్సనల్ అయి ఉండొచ్చు. ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా చాలా ఫేస్ చేసి వస్తారు ఒక స్టేజ్కి. సో ఏంటంటే అవి ఎక్స్ప్రెస్ చేసి సింపతి గెయిన్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మాకు అనిపించింది. సింపతి వర్కౌట్ చేయడం అనేది బిగ్ బాస్లో కరెక్ట్ కాదని చెప్పేసి మాకు అనిపించింది. ఎందుకంటే జనాలకు అందరికీ నచ్చదు కదా. సో ఏదైనా ఉంటే గేమ్లో చూపిస్తే బెటర్. ఓకే ఆయన చెప్పాలనుకుంటే చెప్పేసింది, వన్స్ ఒక్కసారి చెప్పేసామంటే దాన్ని వదిలిపెట్టేసేయాలి. జస్ట్ మళ్ళీ ఇప్పుడు టాపిక్ ఇచ్చినప్పుడు మాట్లాడితే అయిపోతుండే, కానీ ప్రతిదానికి అదే పాయింట్ తీసి మాట్లాడడం వల్ల అదంతా వన్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అది ఒక పాయింట్లో కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒకవేళ నీకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందంటే యూ హ్యావ్ టు యూజ్ దట్ అంతే. అండ్ సోనియా నిన్న నామినేషన్స్లో చూసినప్పుడు ఓకే తన వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పింది కొన్ని. బట్ ఏంటంటే కొన్నిసార్లు నాకు అనిపించింది ఏంటంటే ఓకే తను చెప్తుంది, తన నామినేషన్ అని తను చెప్తుంది, కానీ ఫస్ట్ ఎదుటో చెప్పేది కూడా వినే అంత ఉండాలి కదా. సో నీ పాయింట్స్ నువ్వు చెప్పినావు, అది కరెక్టా కాదని కూడా నువ్వు జస్ట్ ఆలోచించకుండా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ అవతల క్యాండిడేట్ ఆ టైంలో చేయడం కారణం ఏంటి అని చెప్పేసి వినాలి కదా. ఇంకా ఈ రోజు ఉంది, ఇంకా హాఫ్ ఉంది. అండ్ నిన్న కూడా ఉంది, నిన్న కూడా జరిగినాయి. బట్ ఎందుకంటే నిన్న కొంచెం మేము ట్రిగర్ అయిన దాంట్లో ఈ 2 points అన్నట్టు, సో అంతే. అండ్ ఇంకొకటి ఏమనిపించింది అంటే 3 చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమని చెప్పిండ్రు, మీరు ఎవరైతే ఫస్ట్ పోయి దాన్ని పికప్ చేసుకుంటారో వాళ్ళే నామినేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకసారి నేను ఏం చూసినా అంటే 2 కూర్చొని ఉంటే డైరెక్ట్ ఒకళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ ఇచ్చింది గేమ్ 3కి. అవును, అంటే నాకు తెలిసి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ పాయింట్స్ వ్యాలిడ్ కాదేమో అనిపించిందేమో వాళ్ళకి. అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా చీఫ్స్కి ఎవరిని నామినేట్ చేయాలి అని. అట్లా కాదని ఇప్పుడు 2 points నీకు కాదని అనిపించినప్పుడు ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది. ఓకే ఒక పాయింట్లో అటు ఇటు అని ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయాల్సిందే. మేబీ వాళ్ళు ఎందుకు చేయలేదని కూడా తెలియదు. మేబీ ఒకవేళ నాగార్జున గారు నెక్స్ట్ వీక్ వస్తారు కదా, మేబీ అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పే ఛాన్స్ ఏమైనా ఉంది కావచ్చు. బట్ మాకు అర్థం కాలేదు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సో వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేది మా పాయింట్ అంతే. ఎందుకంటే మళ్ళీ ఆ పాయింట్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఓకే ఇంతవరకు అయితే అందులో అయితే చేయగలిగినాము. అంటే ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, మేము ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాము. సో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాము. మాతో పాటు ఎంతమంది ఇలానే ఆలోచిస్తున్నారా అసలు? మంచిగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మంచి సాంగ్స్ విందామని నేను అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది అసలు సాంగ్స్ వినాలనిపిస్తుంది ఎందుకో. కాసేపు అట్లా ప్రశాంతంగా ఉంటుంది. సో కాసేపు ఇట్లా సాంగ్స్ వినేసి మేము ఇప్పుడు తినేది ఏం లేదండి, ఆఫ్టర్నూనే తినేసినాము. ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఈవినింగ్ తినేసినాం. ఎటువంటి టైంలో 6:30 ఆ టైంకి అయితే తినేసినాం. ఆకలి బీభత్సంగా. సో ఇద్దరం అయితే అప్పుడే తినేసినాం కాబట్టి ఇప్పుడు తినేది ఏం లేదు. జస్ట్ మిల్క్ ఉంటే ఒకవేళ టైంకి 10:30 లేకపోతే 10:40 అట్లా ఆ టైం వరకు అయితే మిల్క్ తాగేస్తాము అంతే. ఇక ఇప్పుడు తింటే కనుక రేపు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నాకు ఇవాళ అదే అయింది మొత్తము. ఒక్కసారి తింటే కథమే ఇక. సో స్టమక్ బాగా అప్సెట్ అయిపోయింది. సో అందుకే ఇక ఒకటే 1 meal తీసుకుంటున్నాం. మంచిగానే తిన్నాము పుష్టిగా ఈవినింగ్ అయితే. సో అందుకే ఇప్పుడు ఏం తినట్లేదు. జస్ట్ నేను చెప్పినా కదా నా ఆరెంజ్ ఫ్లేవర్ వాటర్ అయితే తాగేసిన. అండ్ నైట్ అయితే మిల్క్ తాగేద్దాం. ఓకేనా? ఓకే గాయ్స్, అండ్ ఇప్పుడైతే మంచిగా మేమైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము సాంగ్స్ పెట్టేసుకొని. ఓకే, అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసిస్తున్నామండి. అండ్ మన వ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. ఓకే గాయ్స్, బాయ్ అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.